సో కార్టీ అంటే ఏం లేదండి, ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఇది క్యాన్సర్కే కాకుండా వేరే న్యూరాలజీ ప్రాబ్లమ్స్కి కానీ లేకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా మనం యూజ్ చేస్తామండి. క్యాన్సర్ స్పెసిఫిక్గా అయితే ప్రస్తుతానికైతే కనుక బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్, లింఫోమాస్ అనే వాటికి ప్రస్తుతం యూజ్ చేస్తున్నామండి. వేరే రొమ్ము క్యాన్సర్ కానీ బ్రెయిన్ క్యాన్సర్ కానీ ట్రయల్స్ అవుతున్నాయి, కానీ ఇంకా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. కార్టీ సెల్స్ అంటే ఏమీ లేదండి, ఎవరైతే రోగి బాధపడుతున్నారో ఆ రోగి యొక్క బ్లడ్ సెల్స్లో టీ సెల్స్ ఉంటాయి, లింఫోసైట్స్, అవి తీసి దాన్ని కొన్ని జన్యుపరంగా కొన్ని చేంజెస్ చేస్తే కనుక ఆ టీ సెల్స్, పేషెంట్ యొక్క టీ సెల్స్ అనేవి క్యాన్సర్ కణాలను అటాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ లింఫోమా, లుకీమియా నేను చెప్పుతున్న దానిలో బి లింఫోసైట్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుందండి. దాని సమస్య వల్లే మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్ ఒక టీ సెల్స్ తీసి దానిలో కొన్ని జీన్ చేంజెస్ చేసి బీ సెల్స్ని అటాక్ చేసి చంపేలా చేస్తాం. ఏ కెమికల్స్ ఏమీ అవసరం లేకుండా పేషెంట్ యొక్క సొంత కణాలే ఆ జబ్బుని క్లియర్ చేసే విధంగా అద్భుతంగా ఇంజనీరింగ్ చేసి మళ్ళీ పేషెంట్కి మళ్ళీ సెలైన్లా ఎక్కిస్తాం అనమాట. అలా చేసిన తర్వాత 28వ రోజు కల్లా కూడా జబ్బు క్లియర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుందండి. కానీ దీనివల్ల చాలా భయాలు పెట్టుకుంటారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లా అని. బట్ ప్రాపర్గా మానిటరింగ్ చేసుకుంటూ కొన్ని ఇంజెక్షన్స్ చేసుకుంటుంటే కనుక 4 నుంచి 8 వారాల్లో మొత్తం మీరు ముందు ఎట్లా ఉన్నారో అట్లానే అయ్యే అవకాశం ఉంటుందండి. చాలా మంచి ఫలితాలు బ్లడ్ క్యాన్సర్కి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మేము అందరం చూస్తున్నాము.